డాక్టర్ లోకేష్ వల్ల వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారా? ఆందోళనలో భాగంగానే డాక్టర్ లోకేష్కి వ్యతిరేకంగా మరొక డాక్టర్ని తెరమీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, డాక్టర్ లోకేష్ను చూసి వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని, అందుకే లోకేష్కి చెక్ పెట్టేందుకు మరొక డాక్టర్ని తెరమీదకి తీసుకురాబోతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. లోకేష్కి చెక్ పెట్టేందుకు మరొక డాక్టర్ని తెరమీదకి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరొక డాక్టర్ ఎవరు? ఆయన ఎందుకు ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రవేశపెడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే ఆల్రెడీ ప్రవేశపెట్టారు. వాసుదేవ్ రెడ్డి డాక్టర్ వాసుదేవ్ రెడ్డి అనే అతన్ని ఆల్రెడీ ప్రవేశపెట్టారు. అమెరికా నుంచి లైన్లోకి తీసుకొని బ్లూ మీడియాలో ఆయన ఇంటర్వ్యూ కూడా చేశారు. లోకేష్ మీద ప్రత్యేకించి డాక్టర్ లోకేష్ మీద ఆయన నేపథ్యం గురించి కానీ, ఆయన అమెరికాలో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ గురించి కానీ డాక్టర్ వాసుదేవ్ రెడ్డి అనే అతన్ని లైన్లో తీసుకొని బ్లూ మీడియా ఒక ఇంటర్వ్యూ వాళ్ళ పేపర్లో వేయటంతో పాటు వాళ్ళ టీవీలో కూడా టెలికాస్ట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి? డాక్టర్ లోకేష్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత ఆందోళన చెందుతున్నాడు అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ డాక్టర్ లోకేష్ అనే అతను యాక్చువల్గా అతనికి ప్రాక్టీస్ లేదు, అతను డాక్టరేను, సర్జనేను, కానీ అతనికి ప్రాక్టీస్ లేదు అమెరికాలో. అమెరికా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం నిషేధించింది ఆయన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయని కారణంగా. కాబట్టి గత 10-15 సంవత్సరాల నుంచి అతను కొన్ని స్టేట్లలో అతను నిషేధించారు, మరొక 2 స్టేట్లలో ఈ మధ్యకాలంలో చేశారు. ఆ 2 స్టేట్లు కూడా నిషేధించాయి. ఇతను ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి అంశాలు తీసుకొని కోర్టుల్లో వేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అమెరికా కోర్టుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసిన మాట వాస్తవేను. గతంలో ఇలాంటి కేసులే కొన్ని వేసాడు అక్కడ లోకల్గా కూడా. దాంతో కోర్టులే ఇతనికి పనిష్మెంట్ ఇచ్చినాయి, జరిమానా విధించినాయి. ఇట్లాంటి కేసులు వేయకూడదు, నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు వేయకూడదు అని చెప్పి డాక్టర్ లోకేష్కి పనిష్మెంట్ చేసినాయి, జరిమానా వేసినాయి అనేటువంటి విషయాన్ని ఆయన ఈ ఇంటర్వ్యూలో బ్లూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అసలు డాక్టర్ లోకేష్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటివరకు ఏం చేశారు అనేది మొత్తం చెప్పి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలు కూడా మీరు తరలిరండి, మనం అడ్డుకుందాం, లండన్ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిలుపు ఇచ్చినటువంటి క్రమంలో ఆ లోకేష్ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళే సమయానికి ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం అనేది కొంత ఆయనకి షాక్ ఇచ్చినటువంటి అంశం ఒక రకంగా చెప్పాలంటే. ఆ సమయంలో పోలీసులు లోకేష్ని అదుపులో తీసుకున్నారు. లోకేష్ని అదుపులో తీసుకొని ఆయన్ని పోలీసులు తమదైనటువంటి శైలిలో వ్యవహరించారు అనేది వినిపిస్తూ ఉంది. అలాగే 41A నోటీస్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ అంటే మంగళవారం రోజు ఆయన్ని ఎయిర్పోర్ట్లో క్యాచ్ చేసి 41 నోటీస్ ఇచ్చారు అనేది ఒకటి తెలుస్తుంది. 41 నోటీస్ ఇచ్చి ఆయన అమెరికా వెళ్లకుండా ఎల్లుండు విచారణకు రావాలని చెప్పి 41A నోటీస్ ఇచ్చారు. అమెరికా వెళ్తుంటే అడ్డుకున్నారు, అమెరికా వెళ్తే రాడు అని చెప్పేసి అడ్డుకున్నారని చెప్పి తెలుస్తుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు డాక్టర్ వాసుదేవ్ రెడ్డిని ప్రవేశపెట్టారు. వాసుదేవ్ రెడ్డిని ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, ఇప్పుడు ఇతన్ని వ్యక్తిత్వ హననం, డాక్టర్ లోకేష్ని వ్యక్తిత్వ హననం చేస్తే తప్ప ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా వెళ్ళిపోయాయి ప్రజల్లోకి. జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి 23 దేశాల్లో ఒక పెద్ద నెట్వర్క్ నడుపుతున్నాడు. క్రిస్టియన్ మతానికి సంబంధించి మత మార్పిడులు చేస్తూ కొన్ని $1,000 $1,00,000 సంపాదించేశాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. హవాలా చేశారని చెప్పి చెప్తున్నాడు కదా. ప్రధానంగా ఆయన చేసినటువంటి ఆరోపణ అదే. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. తన దగ్గర ఉన్నాయని చెప్తున్నటువంటి క్రమంలో ఆధారాలు బయట పెడతాను, మీరు రాండి, మనం డిస్కస్ చేద్దాం. నేను అమెరికాలో కోర్టులకు వేసినాను, జగన్మోహన్ రెడ్డి అమెరికా కనుక వస్తే అమెరికా పోలీసులు అక్కడ అరెస్ట్ చేస్తారు అతన్ని అని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఆయన. సో అంత పెద్ద ఛాలెంజ్ చేసినటువంటి అతన్ని జగన్మోహన్ రెడ్డి వదిలిపెడతారా? మామూలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళనే వదలట్లా.
అప్పుడు లొకేషన్ వదులుతాడా, వదలడు. అందుకే ఇప్పుడు ఆయన ఫస్ట్ వ్యక్తిత్వ హననం చేస్తారు. అంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క దాని మీద ఒక ముద్ర వేయాలి. పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే అప్పుడు అందరు కలిసి దాన్ని చంపేస్తారు. ఇది పెద్దలు చెప్పేటువంటి ఒక నానుడి. కాబట్టి ఇప్పుడు లోకేష్ అనే అతను వ్యక్తిత్వ హననం చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి. అతను నేపథ్యం ఇది, అతను ఇలాంటి వాడు, అతను పిచ్చోడు, లేకపోతే అతను కేసులు వేస్తుంటాడు, అతను డిస్ప్యూటెడ్ మ్యాను, లేదంటే అతను పని ఇదేను, అతను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, రకరకాలుగా ఇక ఆయన మీద ప్రచారం చేయటం. ప్రచారం చేసిన తర్వాత ఏం చేస్తారు, ఒకవేళ ఇన్ కేస్ రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన అమెరికా పోకుండా ఇక్కడే ఉంచేసి ఏదో చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది. ఈలోపు ఏంటి, ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి డాక్టర్ వాసుదేవ రెడ్డి అని అతను ప్రవేశపెట్టారు. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో లోకేష్ చేసినటువంటి ఆరోపణల ప్రకంపనలు ఏ విధంగా స్ప్రెడ్ అవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో అందుకే ఇప్పుడు లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చుట్టూ ఒక రకమైనటువంటి నిఘాని పెట్టారు, ఆయన కదలికల్ని, అలాగే ఆయన ఫోన్ కాల్ డేటాస్ని, వాటన్నిటిని కూడా పోలీసులు అబ్జర్వేషన్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే లోపల ఇతన్ని విచారణకి పిలిచి ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేటప్పటికి జూన్ 1న వస్తారు అనుకుంటా, ఇవాళ 21, అంటే 23వ తారీఖు విచారణకు హాజరవుతారు డాక్టర్ లోకేష్. ఈలోపు ఆయన గురించి బ్యాడ్గా ప్రచారం చేయటం, ఆ తర్వాత విచారణకు పిలిచి రఘురామకృష్ణరాజుని ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చేస్తారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే భయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు అని చెప్పి ఆధారాలతో సహా అతను బయట పెడుతున్నాడు. ఆ ఆధారాలు తప్పు అని చెప్పి వీళ్ళు చెప్పట్లేదు, ఆధారాలు తప్పు అని చెప్పట్లేదు. ఇప్పుడు అతను కేసు వేసాడు, అతను కేసును సవాల్ చేస్తూ కేసు వేయచ్చు, లేదా అతను న్యాయ పోరాటం చేస్తున్నారు, అతను న్యాయ పోరాటం బదులుగా న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సొంత పోలీసులు ఎవరైతే ఉన్నారో, సొంత జగన్మోహన్ రెడ్డికి బాగా సేవ చేసేటువంటి వాళ్ళ ద్వారా భయపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తతంగం గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2019 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మామూలు పౌరుల దగ్గర నుంచి జడ్జిల వరకు వాళ్ళు భయపిస్తూనే వచ్చారు, జడ్జిలను కూడా భయపించారు. అందుకే రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేఖ రాశాడు సుప్రీంకోర్టుకి. అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా ఉన్నట్ట లేదట. ఒక డాక్టర్ లోకేష్ అనే అతన్ని ఒక టార్గెట్ చేశారని అంటే వీళ్ళ ఎంత ఆందోళన ఉంది అంటే, ఏదో చేసి ఉంటేనే కదా వీళ్ళ ఆందోళన ఉండాలి. ఇప్పుడు అతను బయట పెట్టినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. మత మార్పిళ్ళు ఫస్ట్ నుంచి ఏంటి, క్రిస్టియానిటీ అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇతను క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని పెట్టుకొని అధికారంలో రావాలని చూస్తున్నాడు అనేదే కదా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు అలా అని చెప్పేసి క్రిస్టియన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనుకుంటే అది లేదు. ఇప్పుడు ఎవరైనా క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్సే కాదు, హిందువులే కాదు, వన్ సైడ్ అయితే ఉండరు, అన్ని పార్టీల వైపు ఉంటారు. క్రిస్టియన్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు అనుకోవడానికి కూడా లేదు, 100% ఉండరు కదా, అయితే మెజారిటీ ఉండొచ్చు. కానీ అది యాక్చువల్గా నేను క్రిస్టియన్ అని చెప్తున్నాడు, కానీ ఆయన క్రిస్టియన్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళే అంటున్నారు. రెడ్డి అంటారు, కాదు రెడ్డి కాదని అంటారు కొంతమంది. ఈ మధ్యకాలంలో చాలా మంది అదే అంటున్నారు కదా. సో కాబట్టి అది కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటున్నారు అది. ప్లస్ మత మార్పిళ్ళు అనే కోణాన్ని ఇప్పుడు లోకేష్ తీసుకొచ్చాడు. మత మార్పిళ్ళు చేయటం అంటూ జరిగితే ఆయన చెప్పింది ఒక సంస్థ ద్వారా, అంతర్జాతీయ సంస్థతో లింకప్ పెట్టుకొని మత మార్పిళ్ళు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, దానికోసం అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చేసినటువంటి ఆరోపణ కనుక నిజమైతే అది ఖచ్చితంగా పెద్ద క్రైమ్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకే బహుశా భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు వాసుదేవరెడ్డి అని అతన్ని, డాక్టర్ వాసుదేవరెడ్డి అని అతన్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు వాళ్ళిద్దరు కొలీగ్స్ లాగా ఉంది ఆల్మోస్ట్. ఇతని గురించి వాసుదేవరెడ్డి అని అతను చెప్పినటువంటి కంటెంట్ని ఇప్పుడు వాళ్ళ మీడియాలోనే చేస్తూ ఉన్నారు, వాళ్ళ టీవీలోనే టెలికాస్ట్ చేస్తున్నారు. బహుశా సమకాలీకులు అయి ఉంటుంది. ఓకే. సో సమకాలీకులు అంటే ఆరోపణలు మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోవడం అనేది కొన్ని అనుమానాలకైతే దావిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.